దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. మీరే ప్రాంతంలో ఏ స్థలముల నుండి ఈ మాటలు వింటూ ఉన్నారో ఈ వాక్యాలు మీ జీవితాలకు వెలుగుమయంగాను ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. పడకల మీద నుంచి మీరు లేచి ఉన్నారు. మీ కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో, మీ ఇంటి వారితో మీరు కలిసి ప్రార్థన చేసి ఉన్నారు. మిత్రమా, ప్రియులారా, అయితే మీరు ఈ దినము ప్రయాణం, ఈ దినం మీ త్రోవ, ఈ దినం మీ యొక్క ఆలోచన, మీ పనులు ఏమై ఉన్నవో మీరు ప్రార్థన చేసుకొని కొనసాగి ఉండగా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఆయన నడిపించబోతున్నాడు. ఏ ప్రాంతంలో నుండి వింటున్నారో, ఏ పరిసర ప్రాంతాల్లో నుండి చూస్తూ ఉన్నారో, లైవ్ ద్వారా ఉండని, యూట్యూబ్ ద్వారా ఉండని, ఎక్కడ నుండి ప్రియులారా ఈ మాటలు మీరు ఏకీభిస్తున్నారు. రండి, ఈరోజు ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాల నుండి ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 128వ కీర్తన, 128వ కీర్తన మొదటి మాటలో మనం చూచినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు ధన్యులు. 2వ వచనములో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ 2వ వచనములో 3 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు అంటే, 1 నిశ్చయముగా అన్నాడు, 2 కష్టమును అన్నాడు, 3వది మీకు మేలు కలుగును అన్నాడు. ఉదయకాలమున ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో అభిషేకింపబడిన సేవకుడుగా ఈరోజు మీ గృహాల్లోనికి, మీ సంఘాల్లోనికి, మీ జీవితాల్లోనికి నేను తీసుకొచ్చే వర్తమానం ఏమిటంటే, నిశ్చయముగా చెప్తున్నాడు. ఈ సంవత్సర కాలాల్లో, ఈ మాసాల్లో, ఈ వారాల్లో నా దేవుడు ఏమంటున్నాడంటే నిశ్చయముగా అన్నాడు. 1. 2వది ఏమన్నాడంటే మీ చేతుల కష్టార్జితమును అన్నాడు. 3వది ఏమన్నాడంటే, ప్రియులారా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. 3 కార్యాలు, 3 ఆశీర్వాదాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమున మీరు ఏ పరిసర ప్రాంతంలో, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి స్థితిగతుల్లో, ఎలాంటి అవసరతలు, అక్కర్లు మీరు కలిగి ఉన్నారో, అయితే ఈ 3 ఆశీర్వాదాలు మీ జీవితాల్లో మీరు పొందుకోవాలి అంటే నిశ్చయముగా దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, 2వది మీ చేతి కష్టము దీవించబడాలి అంటే, మీరు ధన్యులుగా ఉండి మీ జీవితాల్లో, మీ యొక్క కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో మీకు మేలులు కలగాలి అంటే, దేవుని వాక్యములో ఆ మొదటి లైన్లో అంటున్నాడు కదా బైబిల్లో, ఆయన త్రోవ యందు నడుచువారు అన్నాడు. స్తోత్ర. ఆయన త్రోవ యందు నడుచువారు అంటే మనం దేవుని త్రోవలో, దేవుని మార్గములో మనము నడవాలి. చాలామంది ఈ రోజుల్లో, ఈ దినాల్లో మనం చూచినప్పుడు దేవుని మార్గములో, దేవుని త్రోవలో, దేవుని ఆలోచన ప్రకారంగా కొనసాగట్లేదు. బాగా బలపడి ఎదిగిన దేవుని బిడ్డలు కూడా సంఘాలు మారుతున్నారు, సేవకులు మారుస్తున్నారు. సంఘాల్లో ప్రియులారా ఎదిగి ఆ సంఘము ద్వారా లబ్ధి పొంది, ఆ సంఘం ద్వారా మేలులు పొంది, ఆ సేవకుని ద్వారా దీవించబడి ఆశీర్వదింపబడి, ప్రియులారా ప్రారంభములో ఆ సంఘము, సేవకుడు బాగున్నాడు, మంచి వ్యక్తి అని సాక్ష్యాలు ఇచ్చి, ఆ తర్వాత ప్రియులారా నిందారోపణ మోపి, బయటికి లాగి, ఈడ్చి, ప్రియులారా అవమానపరిచి, వాళ్ళని కృంగదీసి అక్కడ నుండి ప్రియులారా మనం వెళ్ళిపోయే పరిస్థితులు. అంటే త్రోవను తప్పుతున్నాం, మార్గాన్ని తప్పుతున్నాం. నీ త్రోవ, నీ మార్గం తప్పటాన్ని బట్టి ప్రియులారా దేవుని వాగ్దానం 1 నెరవేర్చబడట్లేదు. 2 నీ చేతి కష్టము, ఏ స్థలము, ఏ ప్రాంతములు, ఎన్ని సంవత్సరాలైనా కానీ దీవించబడట్లేదు. 3వది నీకు అన్ని అనర్థాలే కానీ మేలులు జరగటం లేదు. ప్రియులారా స్థలాలు మారితే, ఇళ్ళు మారితే, మార్గాలు మారితే, సేవకుని మారితే, సంఘాలు మారితే కాదు కానీ ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో మనము, దేవుని మార్గములో, దేవుని త్రోవలో మనము కొనసాగే వారముగా మనము ఉండాలి. నిర్గమాకాండములో మనం చూచినప్పుడు దేవుని వాక్యములో 13వ అధ్యాయములో 21వ వచనములో, వారు పగలు రాత్రియు
ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, దేవుడు మోషేని ఎన్నుకున్న తర్వాత, మోషేని ఏర్పరచుకున్న తర్వాత, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, దేవుడు మోషే ద్వారా వారిని నడిపిస్తున్నాడు. మోషే వారిని నడిపిస్తున్నప్పుడు దేవుని మార్గములో మనం చదువుకున్న 128 ఆ మొదటి వచనములో దేవుని త్రోవలో నడుచువారు ధన్యులు అంటే, దేవుని త్రోవలో ఎవరైతే నడుస్తారో, దేవుని మార్గాన్ని ఎవరైతే ఎన్నుకుంటారో, దేవుని త్రోవలో దేవుని మార్గములో నడిపించే వారు ఎవరంటే దేవుని సేవకుడు. దేవుని వాక్యం, దేవుని సేవకుని మనం వెంబడించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం కొనసాగినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు ప్రియులారా, అక్కడ రాస్తున్నాడు కదా, సేవకుని ద్వారా, వాక్యము ద్వారా మనము నడిపింపబడతాం, మనం వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాలను మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇదిగో వాగ్దానం మీ జీవితాల్లో నిశ్చయముగా అది నెరవేర్చబడాలి అంటే, మీ చేతులు కష్టము దీవించబడాలి అంటే, మీరు ధన్యులుగా మేలులు అనుభవించాలి అంటే, ఆయన త్రోవలో, ఆయన మార్గములో నడవాలి. ఎవరైతే ఆయన త్రోవలో మార్గములో అంటే, దైవ సేవకుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని వాక్యం మనకి ఏమైతే నేర్పిస్తుందో, ఇక్కడ మోషే ప్రియులారా 13వ అధ్యాయం నిర్గమకాండము 21వ వచనములో వారిని నడిపిస్తున్నప్పుడు ప్రియులారా, పగలు రాత్రి అగ్ని మేఘస్తంభాలుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రయాణం కట్టి ఉన్నారు, పనిని పూనుకొని ఉన్నారు, ఏదో గొప్ప ఓ ప్రాజెక్ట్ వర్క్ని మీరు నిర్మిపోతున్నారు, ఏదో గొప్ప ప్రయాణం ఉంది ప్రియులారా, ఏదో ధనంతో కూడిన పనిని మీరు పూనుకోబోతున్నారు, ఏదో వివాహం, ఏదో స్థలము, ఏదో కోర్టు సమస్యల్లో మీరు సాగనై ఉన్నారు. ఈరోజు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే ఈరోజు ఈ గెచ్చమనే వాగ్దానపు సందేశాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని త్రోవలో, దేవుని మార్గములో అనగా దేవుని వాక్యానుసారంగా దేవుని సేవకుని యొక్క మార్గములో ఆయన నడిపించే నడిపింపులో కనుక నువ్వు కొనసాగినట్లయితే, దేవుడు వెలుగునిచ్చి అగ్ని మేఘస్తంభాలుగా ఆయన నిన్ను కొనసాగించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన త్రోవలో, ఆయన సేవకుణ్ణి, ఆయన వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావో, బైబిల్లో 128 కీర్తన 1-2 వచనాలు మనం చూస్తున్నాం కదా. బైబిల్లో ఏమని రాయబడిందంటే ప్రియులారా, నిశ్చయముగా అన్నాడు. ఈరోజు దైవ సేవకుడిగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు అనుకున్న దానినే మీరు సాధించబోతూ ఉన్నారు. అది ఎలాంటి సమస్యల వలయములో చెక్కబడి ఉన్నా నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నీ కొరకు సిద్ధపరిచాడు. అక్కడ 2వ కార్యం ప్రియులారా అంటున్నాడు, మీ చేతుల యొక్క కష్టాన్ని, పెట్టుబడిని, మీ చేతులెత్తి చేసిన ప్రార్థన దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగనే 3వదిగా నీవు ధన్యుడువు, అన్ని మేలులను దేవుడు అనుగ్రహిస్తాడు. పడకల మీద నిరాశగా ఉన్నారా, కృంగి ఉన్నారా, బలహీనపరచబడ్డారా, నా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మీరు మ్రోకరించండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు, కృప కలిగిన మా రక్షక స్తోత్ర. ఇంతవరకు ఈ ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో నీ మహాకృపను మీరు తోడుగా ఉంచారు తండ్రి, నీ మహిమను మీరు తోడుగా ఉంచారు, నీ ప్రసన్నతను మీరు తోడుగా ఉంచారు ప్రభువా. ఇదిగో నీ త్రోవలో అంటే సేవకుని యొక్క ఆలోచన, దేవుని వాక్యం యొక్క నడిపింపులో మేము కొనసాగటానికి సహాయపడండి ప్రభు. మీకు వందనాలు. లోక సంబంధమైన వాటిని, లోకములో ఉన్న వాటిని మేము చూడకుండా నీ వైపు చూచి ఉదయకాలము సందేశము ద్వారా దీవెనలు మేలులు పొందటానికి సహాయం ఉంది. ఈ వర్తమానం వింటున్న బిడ్డలకు దీవెనలతో ఆశీర్వాదాలతో నింపు. ప్రతి సమస్యకు విడుదల ఇవ్వండి, ప్రతి సమస్య పరిష్కరించండి ప్రభువా. ఆయుష్, ఆరోగ్యము,
బలములతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మా దేశాన్ని మీరు కాపాడు, మా పరిపాలకులను మీరు దీవించు, మా భారతదేశాన్ని, మా ఆంధ్ర రాష్ట్రమును, మా ఒంగోలు ప్రకాశం జిల్లాని మీరు సంధించి దర్శించండి ప్రభువా. మేలులతో అభిషేకముతో నింపి మీరే మీ కృప అనుగ్రహి మా పరిపాలకులు నాయకుల మీద ఉదయకాలమున మీ దీవెన దైవ సందేశాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.